ఇచ్చాడు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇది అర్థం చేసుకోవాలి. నీకు ఎక్కడ అనుగ్రహించాడు? నువ్వు చెరసాల్లో ఉన్నావు అని మనం చెప్పొచ్చు యాక్చువల్గా. నీకు అర్థం కావాలి ఆ విషయం అది. అండ్ యూ ఆర్ ది బ్లైండ్ పర్సన్, దట్స్ ఆల్. కానీ యాక్చువల్ నీకు అర్థం చేసుకుంటే ఎలా ఉంటాం తెలుసు మనం? నిజమే వాడు ఏం మాట్లాడుతున్నాడు అది మనకు అర్థమైనప్పుడు మీ మనం ఎంత వెలిగింపబడినందున మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని బట్టి తను చూపుతున్న శక్తి యొక్క అపరిమితమైన వాక్యం అంటే ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఈ మాటలు రాయడానికి ఎటువంటి గట్స్ కావాలి. సో అందుకని ఆ సామాన్య విషయం ఏంటంటే మన మధ్యలో దైవికమైన వాక్యాన్ని గురించిన అండర్స్టాండింగ్ మోర్ 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 ప్లస్. కాబట్టి దాని విషయమే మనం ఎక్కువ సమయం కేటాయిస్తాం. జ్ఞానంలో వల్ల నడుచుకుంటాం. ఒక కొత్త పోర్షన్ మనం చూసుకున్న తర్వాత వెంటనే ముగిద్దాం. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ మనం ముగించిన ప్రయత్నం చేద్దాం. దయచేసి ఒక వాక్య భాగాన్ని మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం నుంచి చదువుతాం. 1 Kings 13 చాప్టర్ గమనించండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి మనం అందరం కలిసి చూడడం ప్రయత్నం చేద్దాం. 26th వర్డ్స్ సిస్టర్ మనం అందరం కలిసి చూడడం ప్రయత్నం చేద్దాం. తర్వాత మనం మాకు హెల్ప్ చేయొచ్చు. ఒక 26వ వచనం మొదటి రాజులు 13:26 మార్గంలో నుండి అతను తోడుకొని వచ్చిన ఆ వర్తమానం యెహోవా మాటలు యెహోవా సింహాసనాన్ని అప్పగించున్నాడు. యెహోవా సెలవించిన ప్రకారం వాడిని చీల్చి చంపినని పలికి తన కుమారుని పిలిచి గాడి దగ్గర నాకు గంట కట్టుడు అని చెప్పాను. వారు అతని కొరకు గంట కట్టినప్పుడు చాలు. సో ఈ పోర్షన్ మనందరికీ తెలుసు. సేవకుల్లాగా మనం అందరం బయట చదువుతాం. అయినప్పటికీ కూడా బ్రీఫ్గా మనం ఒకసారి అవుట్లైన్ మనం చూద్దాం. చదివినటువంటి వచనం మరణానికి సంబంధించి ఉంది. అది కూడా ఎవరి మరణం? ఒక దైవజనుడి యొక్క మరణం వాస్తవం. సో నిజానికి ఈ చాప్టర్ అంతా కూడా ఎంతో విషాదకరమైన విషయం. మనం అర్థం చేసుకోగలిగితేనే కానీ ఈ విషాదకరమైనది మన జీవితంలో ఎంత లోతుగా ఉందనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఇతను ఒక చనిపోయాడు, ఒక దైవజనుడు చనిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? వయసు అయిపోయి చచ్చిపోడు. ఎలా చచ్చిపోయాడు? ఏదో అనారోగ్యంతో చచ్చిపోడు. బై యాక్సిడెంట్ చచ్చిపోరు. అతను ఎలా చచ్చిపోయాడు తెలిసే? ఒక సింహం పర్టికులర్గా అడవిలో నుంచి అతని కోసం బయటకు వచ్చింది. అతను పట్టుకొని చంపేసింది. యాక్చువల్ చంపడం మాత్రం కాదు, అతను గాడిదని కూడా చంపలా. కొన్ని చంపిన అతను తినలా. అది అలాగే నుంచో ఉంది. చూడండి, అలా జరిగినప్పుడు ఒక సింహం అసలు ఎందుకు అసలు ఇట్లా వచ్చి చంపింది? సింహం అనేది అగ్రెసివ్గా ఉంటుంది. తన కళ్ళ ముందు ఏదో ఉందని దాన్ని చంపింది. యాక్చువల్గా దానికి ఎంతో ఒక రకమైన దూకుడు స్వభావం ఉంటుంది. కానీ ఇది కేవలం ఎవరు ఆర్డర్ చేసినట్టు అది వచ్చి కేవలం దైవజనుడు మాత్రం చంపి దాని పక్కన నుంచుంది. గాడిదని చంపట్లా, చంపిన ఆయన తినట్లా, ఇంకెవరైనా ఎవరిని చంపట్లా. ఈ లోపల ఇంకొక దైవజనుడు వచ్చాడు. వచ్చి అతను ఏమన్నాడు తెలుసా? అయ్యో దైవజనుడు చచ్చిపోయాడు, ఈ సింహాన్ని పట్టేసుకుని అట్లా యెహోవా మాట వినందున ఇతనికి జరిగింది ఇది అని చెప్తుంది యాక్చువల్గా. సో యెహోవా మాట వినడం ఏంటి అంటే దీని వెనకాల స్టోరీ ఏంటి మనకు అర్థమైతే చాలా క్లీన్గా ఒకసారి మొదటి వచనం చదువుతాం. 13వ అధ్యాయం మొదటి వచనం ప్లీజ్. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు పొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతను మనుషుల శరీరమును నీ మీద దహనం చేయి. సరే, ఇక చాలా స్టోరీ లోపు వచ్చింది. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే దాని బిగినింగ్ మనకు అర్థం. ఒక మనుషుడు అంటే ఒక ప్రవక్త లేదంటే దైవజనుడు యోగా దేశం నుంచి ఒక మాటలో ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు, లేదా బేతేలుకి వచ్చాడు. బేతేలు అని చెప్పినప్పుడు వెంటనే దేవుడి మందిరం అనేసుకోకూడదు. దానికి చాలా అడ్జస్ట్మెంట్ ఉంటాయి. దానికి మనం మాట్లాడడానికి లేదు. చూడండి, అతడు యాక్చువల్గా దేవుడి ప్రజల మధ్యలో దేవుడికి మందిరం ఎక్కడ ఉందంటే ఎరుషలేములో ప్రతి ఒక్కరు కూడా బలి అర్పించారు. కానీ ఇతడు యోధా దేశం నుంచి బయటకు వచ్చి వాస్తవానికి ఆ బేతేలు దగ్గరికి వచ్చి అక్కడ బలి అర్పిస్తున్న ఒక మనుషుడు చూశాడు. బలి అర్పిస్తున్న మనుషుడు ఎవరంటే నెబాతు కుమారుడైన యెరోబాము. ఇతడు బలి అర్పిస్తున్నాడు. యాక్చువల్గా బలి అర్పించాల్సింది ఎవరు? యాక్చువల్గా లేవీయులు, యాజకులు అర్పించారు. సో ఇప్పుడు ఈయన బలి అర్పించేటప్పుడు వెంటనే దేవుడు చెప్పిన మాట ఆ ప్రవక్త పలికాడు. అతని పేరు మనకు తెలియదు. అతను పలికినప్పుడు ఏం చేసింది తెలుసా? ఈరోజు బలి అర్పిస్తున్నాడు. బలిపేడమా ఏ మాత్రం కూడా దేవుడి చేత అంగీకరించబడకుండా నీ మీద బలి అర్పించిన బలి అర్పణ నిమిత్తం బలి అర్పించిన ప్రతి యాజకుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దీని మీద బలి అర్పిస్తాడని చెప్పాడు. వెంటనే నేను కోపం వచ్చింది ఎవరికి?
రాజు అయిన యెరొబోము కోపం వచ్చి ఆ మనిషిని పట్టుకుని నేను చేయలేదు దేని మీద నుంచి బలిపీఠం మీద నుంచి వెంటనే బలిపీఠంలో ఎండిపోయి వెనక్కి తీసుకోలేకపోయాడు ఆయన. వెంటనే జనాలందరూ కలిసి రాజు కూడా కలిసి ఆ ప్రవక్తని లేదా ఈ దైవజనుని దయచేసి నా కోసం ప్రార్థన చేయండి చెప్పమని ప్రార్థన చేయగానే వెంటనే అతను చేయండి బాగుపడిన తర్వాత వెంటనే రాజు ఎంతో ఇంప్రెస్ అయిపోయి దయచేసి నువ్వు నా దగ్గరికి రా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు ఎంతో గిఫ్ట్ ఇస్తాను అని చెప్పినప్పుడు ఈ ప్రవక్త ఏమన్నాడు, ఈ దైవజనుడు ఏమన్నా చేశాను యెహోవా నాకు చెప్పాడు, అక్కడి నుంచి నువ్వు ఏం తీసుకోవద్దు, ఏం తినొద్దు, ఏమి తాగొద్దు, నువ్వు వెళ్ళిన దారిలో లేదా తిరిగి వచ్చేసాయి అని చెప్పాడు. కాబట్టి నేను వెళ్ళిపోతాను. కానీ రాజు వెంటనే ఆ మాట నమ్మాడు. సరే అతను తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తిరిగి అతను కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ సంగతులన్నీ చూసుకుని ఒక యవనస్తుడు మరి యెరొబోము దగ్గర ఉన్నటువంటి ఇంకో ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఏమన్నా తెలిసే వచ్చినటువంటి ఆ దైవజనుడు ఎక్కడ ఉన్నాడు, దయచేసి జాగ్రత్తగా వినకపోతే మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. ఆ దైవజనుడు ఎక్కడ ఉన్నాడు, దయచేసి అతను వెళ్ళిన దారి ఏంటో నాకు చెప్పమంటే అతను చెప్పినప్పుడు ఇతను కూడా వెళ్ళి ఆ దారిలో వెళ్ళి ఏం చేశాడంటే ఒక మస్తకి చెట్టు కింద కూర్చున్నాడంటే ఎవరు ఆల్రెడీ వచ్చి ప్రాఫెసీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మస్తకి చెట్టు కింద కూర్చున్నప్పుడు అతను వెళ్ళి నువ్వు యూదా దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నువ్వేనా, ఇదంతా చేసింది నువ్వేనా అంటే అవును నేనే అంటే దేవుడు నాకు కనపడ్డాడు, యాక్చువల్గా నాతో చెప్పాడు. కాబట్టి నువ్వు వచ్చి నువ్వేం చేస్తావంటే నాతో పాటు అనుభవం పుచ్చుకో, యెహోవా ప్రవక్తనే నేను కూడా అని చెప్పినప్పుడు వెంటనే నేనేమని తెలుసా, అట్లా నేను మస్తకి చెట్టు కింద కూర్చొని బాధపడే దానికోసమే యాక్చువల్గా. కాబట్టి ఏం చేయాలా, దేవుడు చెప్పాడు కాబట్టి ఎటువంటి దేవుడి దగ్గర నుంచి వచ్చిన క్లారిటీ నాకు అవసరం, ఎందుకంటే ఆల్రెడీ నేను ఏం చేస్తున్నాను దానికోసం ఎదురు చూస్తున్నాను. మస్తకి చెట్టు అంటే అర్థం ఏంటో తెలిసే సొంత వీక్నెస్ అని అర్థం ఒక మాట. మీరు చూడండి అబ్షాలోము మస్తకి చెట్టు కింద కూర్చొని తన చుట్టూ ఎగిరిపోయింది, దాన్ని పట్టుకుంది. యాక్చువల్ ఏ యుద్ధసూరుడి దగ్గర కత్తులు ఉన్నావా, దాన్ని బట్టి తనలేడా, ఒక మాట గమనించి అనలేడా, ఎందుకో తెలిసే అబ్షాలోము అనడం తన చుట్టూ అంటే తనకి ఎంత ప్రేమ తెలుసా, ప్రతి ఏటా ఎంత బాగా గ్యాదర్ చేసి దాన్ని దోహం వేసి అమ్ముతాడు. నిజానికి అమ్మ వచ్చి డబ్బుల కోసం ఈ పూట జీవించడానికి కాదు, తన జుట్టు ఎంత కాస్ట్లీ వచ్చి చెప్పడానికి వాస్తవం. తన జుట్టు అంటే అంత నమ్మకం. అందుకని ఆయన ఏమిటో తెలుసా, తను విడిపించుకోవడం మస్తకి చెట్టు కింద నుంచి. ఈ లోపల ఎవరో వస్తాడు, 3 బాణాలు తీసుకొచ్చి గురిపెట్టి కొట్టి చంపుతాడు. ఎందుకంటే చచ్చిపోయాడు అబ్షాలోము, రీజనే కాదు కదా, సొంత వీక్నెస్. సో ఇప్పుడు ఈ దైవజనుడు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా, మస్తకి చెట్టు కింద కూర్చుంది. దాని అర్థం ఏంటి తెలుసా, సెల్ఫ్ వీక్నెస్. మనం దేవుడి కోసం పనిచేసినప్పుడు దేవుడు మనం పోషించడా అన్న అడగనే ఉన్నాయి, తప్పకుండా పోషిస్తాడు. ఎటువంటి సంగతి మీరు ఎవరు నాకు అంటే నేనే దానికి సాక్ష్యం. నా చేతులు రూపాయి కలవలేనప్పుడు దేవుడు నేను కాపాడుతానే వచ్చాను. మనుషులు నేను బతుకున్నాను మింగాలనుకున్నాను, నేను బతికే ఉన్నాను. ఇంకా నేను చెప్తున్నాను వాస్తవానికి ఎవరు మన చుట్టూ తిరిగే వాళ్ళే మింగాలనుకున్నాను నన్ను సజీవంగా, బట్ నేను బతికే ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టడం వాస్తవానికి. మీరు గమనించండి, చుట్టూ కింద కూర్చున్నప్పుడు అతను చెప్పగానే ఆ మాటలు ఎంత మ్యాచ్ అయిపోయినాయి అంటే ఇంటికి యూనిఫామ్ మ్యాచ్ అనేది మ్యాచ్ అయిపోయింది. నిజమే కదా, తినేసాడు. తిన్న తర్వాత వెంటనే ఎవరైతే అతను తీసుకెళ్ళి భోజనం పట్టుకుని అతనికి ఇప్పుడు యెహోవా వాక్ వచ్చింది. నాకు డౌట్ వచ్చింది, ఇంతకుముందు అతనికి ఎందుకు యెహోవా వాక్ రాలా, డౌట్ రాలా? యూదా దేశం నుంచి వచ్చిన ప్రవక్తకు మాత్రమే ఎందుకు వాక్యం వచ్చింది? ఇతని దేశంలో ఆల్రెడీ యెరొబోము కింద దేవుడి యొక్క ప్రవక్తకి ఎందుకు వాక్యం రాలా? అతను ప్రవక్త కాదని చెప్పకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరికి వస్తుంది ప్రవచనం, అతనికి వస్తుంది. ఇతను భోజనం చేసేటప్పుడు ఎవరికి వస్తుంది? దయచేసి చదువుదామా, చూడండి దయచేసి 13వ అధ్యాయమే 20 వచ్చింది. దయచేసి చూద్దాం. 20 వచ్చింది. అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా ప్రత్యక్షమాయెను. చూసారా, అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడిని పిలిచి యెహోవా ఇలాగా ఆజ్ఞాపిస్తున్నాడు. చాలా వాస్తవానికి ఇదంతా కూడా మనం చదువుకుని చెప్పుకుని దాంట్లో నాకు అర్థం కాదు, ఇప్పుడు ఎందుకు అతను పిలుచుకొచ్చిన దానికి మరి ఆయన్ని ఎందుకు దేవుడు కనపడుతున్నాడు, అతనికి ఎట్లా ప్రత్యక్షమైన వాక్యం. మీరు గమనించండి, ఒక విషయం అర్థం చేసుకోవాలా, ఈ దైవజనుడు ఇంతకుముందు ప్రవక్త అని చెప్పడానికి ఇదే రుజువు. ఎవరు? యెరొబోము దగ్గర ఉన్నటువంటి ముందున్నటువంటి ప్రవక్త, ఒక మాట పెద్ద ఆయన అని చెప్పవచ్చు, ఈయన చిన్న ఆయన అని చెప్తాం మనం పిలుచుకోండి. సో పెద్ద ఆయన ఆల్రెడీ ప్రవక్త, కానీ ఈరోజు దేవుడు అతనికి ప్రొఫెసీ ఇవ్వాలి. ఎవరికి ఇచ్చారు? చిన్న ఆయనకి ఇచ్చారు. ఈయన యూదా దేశం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈయన ఆయన కట్టి ఎందుకని పెద్ద ఆయన ఇవ్వలేదంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ఎవరి తలాంతానికి ఇస్తాడు అనేది కాదు ఇక్కడ విషయం. సమస్యతో దేవుడు అతన్ని పూర్తిగా పక్కన పెట్టాడు, అది దాని అర్థం. ఒక మాట ఎందుకో తెలిసే, ఎందుకు అనే పదానికి అర్థం ఏంటంటే మనం ఆయన చేసినటువంటి ప్రాఫెసీ దగ్గరికి వెళ్ళవచ్చు. ఎందుకు ఈ పెద్ద ఆయన అనే ప్రవక్తను పక్కన పెట్టాడు, అసలు విషయం ఇక్కడే దాచి ఉంచబడి మనకు అర్థమవ్వాలి. ఎందుకంటే దైవజనుడు దేవుడి యొక్క సత్యాన్ని ఉన్నతన్నట్టు మాట్లాడాలి. అతడు
దైవికమైన సత్యానికి నీళ్లు కలిపి పాసం చేసి దానికి వేరే వేరే రంగులు వేసి దానికి వేరే వేరే విషయాలు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సింపుల్ మనల్ని తీసి పక్కన పెడతాడు. యాక్చువల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే సిన్సియర్గా ఉన్నవాళ్ళు వాళ్ళని తీసుకెళ్తాడు యాక్చువల్గా దేవుడు. మీరు గమనించండి, ఎందుకని ఈయన పక్కన పెట్టాడు? ఇది చాలా చాలా పెద్ద విషయం. అసలు విషయం అంతా ఈ ప్రవక్త దగ్గర మాత్రమే కాదు, ఎవరి దగ్గర తెలుసా? యెరోబాము దగ్గర. ఈ యెరోబాము ఏం చేశాడు తెలుసా? చాలా పెద్ద పని చేశాడు. ఒకసారి చూద్దాం, చూడండి దయచేసి. మొదటి రాజు 12 మొదటి రాజు 12 26 26 వచ్చిన చూడండి. 26 వచ్చి ఈ జనులు ఆ. యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి తగును. వాస్తవానికి ఇక్కడ యెరోబాము ఏం చెప్తున్నారు తెలుసా? ఈ ప్రజలు నాటికి యెరూషలేము బలిపించడానికి వెళ్తే ఆల్రెడీ విడిపోయిన మేము యెరూషలేము బలిపించడానికి వెళ్ళినప్పుడు సహోదరులు ఏమవుతారు? వీళ్ళు మింగిలైపోతారు, కలిసిపోతారు. కలిసిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? తిరిగి మళ్ళీ దావీదు సంతానం కింద రెహబాము కింద ఉండడానికి వెళ్ళిపోయి నన్ను చంపేస్తారు యాక్చువల్గా. కాబట్టి వీళ్ళని కలవలేకుండా చేయాలి. ఎవరిని కలవలేకుండా చేయాలా? సహోదరులను విడగొట్టాలా. దిస్ ఈస్ ద యాక్చువల్ సిచ్యువేషన్. Behind all these scenes, there is only one perspective, that is something divide చేయడం. మీకు ఇది అర్థమవుతుంది? యెరోబాము గురించి ఎంత చండాలంగా రాశారు తెలుసా? యూదా రాజుల గురించి చక్కగా స్కేల్ ప్రకారం తన పితరుడైన దావీదును బట్టి చక్కగా రాశారు, చక్కగా చదివారని చెప్తే, చక్కగా ప్రవర్తించారని చెప్తే, నెబాతుకు మన యెరోబామును బట్టి పాడు చేశారు, లేదా దేవుడి యొక్క శిక్షకులు ఉన్నాయని చెప్పి ఇతన్ని డిగ్రేడ్గా పెట్టారు. యాక్చువల్ మీరు గమనించండి, వీళ్ళ కొలతలు పెట్టే ప్రతి రాజును కొలిశారు. యాక్చువల్ నెబాతు కుమారుడైన యెరోబాము దేవుడిగా ఏర్పాటు చేసింది. రెహబాము ఎదురు తిరిగినప్పుడు యాక్చువల్గా తన రాజ్యాన్ని గురించి ఇశ్రాయేలు నుంచి ఒకరిని పిలుచుకొచ్చినప్పుడు ఇతను రాజుగా చేసిన దేవుడు కాదు. కానీ దేవుడు ఏర్పాటు చేసినప్పుడు సహోదరుని కలపడానికి కాదా? కానీ ఈయన ఏం చేశాడు? యాక్చువల్గా డివైడ్ చేశాడు. మీకు ఇంతకంటే దారుణం ఏంటంటే, ఈ సంగతి తెలిసినా కూడా ఈ ప్రవక్త ఏమని చెప్పాడా? దిస్ ఈస్ ద ప్రాబ్లం. దేవుడు అతను తోసి పక్కన పడినది కారణం ఇదే. మనం అర్థం చేసుకోవాలి. సత్యానికి నీళ్లు కలిపి వంట పాడామంటే దేవుడు నేను తీసి పక్కన పడేస్తాడు. దెర్ ఇస్ నో డౌట్ అంట. అది మంచిదే. ఎందుకో తెలుసా? నువ్వు అనేకులు చెడగొట్టావు. వాస్తవానికి మన జీవితంలో సహోదరుని డివైడ్ చేయాలనుకున్న తలంపు దేవుడి దృష్టికి హేయమైంది, అసహ్యమైంది, అబామినేషన్, దేవ దోషణ. ఆ మాట చెప్పాలి. ఎందుకో తెలుసా? సహోదరుడు అనే పదానికి దేవుడు బైబిల్లో ఇచ్చిన అడ్రస్ చాలా పెద్దదే. అది చాలా పెద్దదే. ఒక వచనం నేను చదవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 6 వచ్చిన దయచేసి ఒకసారి చూడండి. 4 నుంచి 6 వచ్చిన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 6 వచ్చిన. అందులో దేవుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచ్చిన. తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని. చాలా వాస్తవానికి ఈ వచనాన్ని విడదీయడానికి గడిచిన 2000 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తానే ఉన్నాను. మీకు తెలుసలేదు. ఎందుకంటే అక్కడ తన చిత్త ప్రకారం దయాపూర్వక సంకల్పం, ఈ పదాన్ని అర్థం చేసుకోవడం ఇట్స్ మోర్ డిఫికల్ట్. నీ చిత్తం ఏంటంటే చిన్న బిల్డింగో లేదా పెద్ద స్థలమో లేదా 4 వెహికల్స్ అంటే అయిపోయాయి. దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కటి అక్కడికి వచ్చి అవుతాడు. యాక్చువల్గా ఎందుకో తెలుసా? ఆయన తన చిత్త ప్రకారమైన దయాపూర్వక సంకల్పం అంటే ఏంటి తెలుసా? ఆల్రెడీ ఆయన తన నిర్ణయించడానికి ముందు కొంత ఆలోచించాడు. ఆలోచించింది బాగుంది అనుకున్నాడు. ఆ బాగుందనే దాన్ని చెయ్యాలని చెప్పి నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయం చేసింది ఏంటంటే, ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆయన ఎట్లుండాలో తెలిసే కఠినంగా ఉండకూడదు, చాలా కైండ్గా ఉండాలి. అంటే ఒక చిన్న పిల్లల విషయంలో మా తల్లిదండ్రులు ఆలోచించారు. ఆలోచించింది ఇది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నారు. కన్ఫర్మ్ చేసుకున్నది వీళ్ళ జీవితంలో చేయాలంటే వీళ్ళు ఎట్లుండాలా? దయగా ఉండాలా. పిల్లలు కలిసి మనందరికీ తెలిసి ఈ విషయం. వాళ్ళు ఎప్పుడు ఎదురు తిరుగుతూనే ఉంటారు. తన చిత్తపూర్వకమైన దయాపూర్వకమైన సంకల్పం చెప్పి ఏం చేయాలనుకున్నాడు? ప్రతి ఒక్కటి కొంతమంది బిల్డింగ్లు ఎవరనుకున్నాడు రాసుంది కదా, అవి చేయడం తప్పని నేను అంటలేదు. కానీ దేవుడు హృదయాన్ని అర్థం చేసుకోవాలనుకుని ఇక్కడ ఏం రాస్తుంది తెలిసే? తన కుమారుని యందు అందరినీ కుమారునిగా స్వీకరించాలనుకున్నాడు. కుమారులు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మీరందరూ యేసు ప్రభువులా ఉన్నారంటే మీరందరూ ఏమవుతారు? సహోదరులు. ఒకే తండ్రికి పుట్టిన సహోదరులు. ఇది దేవుడి యొక్క ప్లాన్, ఇది దేవుడి యొక్క ఇంటెన్షన్.
తనలో వెంబడి దేవుడికి హృదయం నిండిపోయినటువంటి ఆయన చిత్తం ఇది మనకు అర్థం అవ్వాలి. మనం ఎంతో సింపుల్ గా మన చిత్తాన్ని ఓవర్ రైట్ చేస్తాం. యాక్చువల్గా దేవుడి వాక్యం దగ్గరికి వస్తే దయచేసి ఇది కాదు, దానికోసమే మిమ్మల్ని తిరిగి జన్మించేలా చేసింది, దానికోసమే మీ పాపాలు క్షమించబడి, దానికోసమే యేసుక్రీస్తు రక్తం క్షమించాడు, దానికోసమే ఆయన సమాచారం తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఒక ఆత్మలాగా మారి మీ లోపల నివసిస్తున్నాడు. దానికోసమే ఎఫెసీ పత్రిక చదవండి దయచేసి. దానికోసమే ఎవ్రీథింగ్ హస్ బీన్ మేడ్, ప్రతిదీ చేయబడింది. యాక్చువల్ మనకి ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థమైతే యెరొబోము చేసిన తప్పు ఎంత పెద్ద తప్పు అర్థం అవుతుంది. యెరొబోము సపోర్ట్ చేసిన ఈ ప్రవక్త కూడా ఎంత పెద్ద తప్పు చేశారు మనకు అర్థం. అలా ఎప్పుడు చదువుకుంటారు. సహోదరుల ఐక్యత కలిగి ఉంటుందా? మనం ఎంత మేలు, నేను అడగాలనిపించింది నాకు, ఎంత మేలు ఆస్తులు కలిసి వచ్చి అంత మేల, మనుషులందరూ గుంపుకు వచ్చి నిన్ను పొగిడే అంత మేల, లేకపోతే ఎంత మేలు ఉంటేది. అది ఆహారం తల మీద పోయిపోయి తన గడ్డం మీద కారి దిగజారి పరిమళించిన సువాసన తైను వలె ఉంది. సీయోను కొండల మీదకి దిగి వచ్చి ఎరుమోను మంచులాగా ఉంది. శాశ్వత జీవం ఆశీర్వాదం అంచడంలో యెహోవా ఎందుకో తెలుసు, దేవుడు తన హృదయంలో ఏమనుకున్నాడు అది సహోదరుల దగ్గర నుంచి చేయాలనుకున్నాడు. ఇశ్రాయేలు సహోదరులా ఉండాలి. ధర్మశాస్త్రం మొత్తం తిరగైన ఒకసారి సహోదరులు కొట్టొచ్చు కనపడింది. అందుకే ధర్మశాస్త్రం అంతా 2 పదాల్లో పెట్టవచ్చు. నీ దేవుడు నీ ప్రభు నీ పూర్ణ హృదయంతో ఆరాధించు ప్రేమించు. అట్ ద సేమ్ టైం అదే విధానంలో నీ పొరుగు వాడిని. రూతు తన జీవితంలో మోయాబు నుంచి వచ్చింది, తనకు తినడానికి ఆహారం లేదు, కానీ సహోదరుల దగ్గరికి వచ్చింది. తన పొలంలో బోయేది పొలంలో ఆమె ఏరుకోవడానికి కావాల్సినటువంటి పిడికిలు వదిలేదు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క పొలంలో వేరే జాతి ప్రాసెస్ లేదు, జరగము. అక్కడ చెప్పబడి పదం ఏంటి తెలిసే, రూతు తను ఏరుకున్న ఆ చిన్న ఆ ధాన్యంతో సంవత్సరం జీవించవచ్చు. సంవత్సరం. ఇది సహోదరు ప్రేమ అంటే మనకు అర్థం అవ్వాలి. మన మధ్యలో ఉన్న యేసు ఎట్టంటాడు మనకు అర్థం అవ్వాలి. ఇశ్రాయేలు మధ్యలోకి వెళ్తే ఒకటి తప్పు 40 దెబ్బలు ఎందుకు కొట్టమాటని మనం ఆలోచించాలి. ఎవడో తప్పు చేస్తే అంతకంటే ఒక్క దెబ్బ ఎక్కువ కొడితే అతను నీకు సహోదరులా కనపడడం, నీకు నీచుల్లా కనపడతాడు. అంటే అర్థం ఏంటో తెలిసే, సహోదరుడు తప్ప ఇంకొకటి కాదు అతను. నీకు అతను తప్పు చేసినప్పటికీ కూడా నువ్వు సహోదరుడి కంటే పెద్దవాడు అవుతావా? నీకున్న విషయాలను బట్టి నువ్వు సహోదరుడిని గొప్పవాడు కదా. ఏం చేస్తే నేను ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాడు దేవుడు మిగతా వాళ్ళని గొప్పవాడు అనిపించుకోవడానికి? ఎవరైనా తన స్వకష్టంతో ఐగుప్తు నుంచి బయట రాగలిగాడు? నేను వచ్చేసానండి నాకున్న ఆస్తంతా ఖర్చు పెట్టుకుని చెప్పగలిగాడు ఎవరైనా ఉన్నాడా? పొరవ దగ్గర నుంచి మనం బయట తీసుకురావడానికి ఎవరికైనా సామర్థ్యం ఉందా? వాస్తవానికి గొర్రెల పిల్లలు వధించబడాలా, రక్తం చిందించబడాలా, పస్కా బలిపశు మనల్ని విమోచించిందండి. యాక్చువల్గా అది మాత్రమే నాకు అర్థం అవ్వాలి. నేను ఐగుప్తు నుంచి లోకం అనే దాని నుంచి బయటకు వచ్చానంటే దానికోసం వినియోగించిన బలం, డబ్బులు ఉన్నవాడు దాని అక్కడ బలాన్ని ఖర్చు పెట్టడం కాదు. ఎవరు ఖర్చు పెట్టారు? ఏ తప్పు ఎరగనటువంటి గొర్రె పిల్ల మన నిమిత్తం వధించబడింది. దానికి ఉన్న పెనాల్టీ, ఆ పెనాల్టీ నన్ను విడిపించింది. ఈరోజు నేను దేన్ని బట్టి గొప్పండి, దేన్ని బట్టి గొప్పండి కాదండి. మనకి ఇది అర్థమైతే సహోదరులు అంటే ఏంటో అర్థం అవుతుంది. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి దేవుడు ఎందుకు మనుషులు ఆయన పోలికలు ఆయన స్వరూపం చేశాడు మనకు అర్థం అవుతుంది. దేవదూతల కంటే కొంచెం తప్పు వాడిగా చేశాడు ఎవరిని? వీళ్ళందరూ ఒకటే ఎవరు గెలవాలో తెలుసా? వాడిని గెలవాలి. ఇది మనకు మన కళలో విషయం. జీవితాంతం కొన్ని నిశ్చలమైన బిల్డింగ్ కట్టుకుని అలాగే వదిలిపోమన్నావు, కట్టుకోవద్దని నేను అంటాను. దయచేసి అనుకోవద్దు. దయచేసి నీ పర్స్పెక్టివ్ నీ హృదయం ఎలా ఉండాలా? దీనికోసం సహోదరులు తప్ప ఇంకెవరు పడిపోయారు. ప్రభు అనలేదా ఈ నా సహోదరులు? ఈరోజు మనం అన్నాన్ని పిలుచుకుంటున్నాం, ఎంతో ప్రేమగా, నాకు ఎంతో సంతోషం. కానీ నిజానికి ఈ క్వాలిఫికేషన్ మనం వెళుతున్న వాళ్ళని ఇచ్చింది కాదు, దేవుడే ఇచ్చాడు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో వన్ వర్డ్స్. ఒక్క విషయం చూపించాలి. చూడండి దయచేసి యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం నుంచి దయచేసి చూడండి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఏమని చెప్పాడు యేసు ప్రభు? అసలు ఇంతకుముందు ఆయన వాళ్ళు ఏమనిపించారు తెలుసా? మీరు శిష్యులు, నేను బోధపండి కాబట్టి మీరు అర్థంగా ఉన్నానని పెట్టాడు. ఇప్పుడు ఏమని పిలిచాడు? ఎందుకు ఆ మాట మాట్లాడాడు? మర్చిపోయాడు, తిరిగి లేచాడు కదా. మనం ఎవరైనా బ్రదర్ అన్నాన్ని పిలిచి
చిన్నపిల్లలు అన్నాను పిలుస్తాడు వాళ్ళు నీకంటే చిన్నవాడు ఆయన తెల్ల బచ్చి అని నన్ను పిలిచాడు ఆయన తెల్ల బచ్చి ఆడు అంతా అన్నాడు అన్నది యాక్చువల్ నేను పిలిచాడు పర్వాలేదు సహోదరుని పిలవాల్సిన మనకి ఇష్టం లేకపోతే నువ్వు సహోదరుడు కాదు ముందు నువ్వు సహోదరుడు కాబట్టి ఎక్కడన్నా తెలుసా యూ జస్ట్ అవుట్ ఆఫ్ ద realm of the God యాక్చువల్ ఎందుకంటే ఆయనే ఎందుకు పనికిరాని శిష్యుడు మాటికి ఇస్తారు ఎన్నిసార్లు అన్నాడు ఆవుకో విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల ఆయన అనలేదా అలాంటి తోడు ఆయన సహోదరుని పిలవడానికి ఎన్ని ఖర్చు కావాలి ఆయన యాక్చువల్ కానీ ఆయన తెలుసు నేను తిరిగి లేచిన తర్వాత నాలో నివసించే ఈ పవర్ ఎవరిలో నివసిస్తుందో తెలుసా వాళ్ళలో నివసిస్తుంది ఫిబ్రవరి రాసిన 2వ అధ్యాయం చదివితే మన కళ నీ లాభం ఎందుకో తెలుసా ఆయన చెప్తాడు నా సహోదరుని నేను చెప్పడానికి సిగ్గుపడలేదు దయచేసి ఆ మాట చదవాలి నేను ఎంతో సంతోషపడుతున్నాను చూడండి ఫిబ్రవరి రాసిన 2వ అధ్యాయం ఫిబ్రవరి రాసిన 2వ అధ్యాయం 11 వచ్చిన దయచేసి చూడండి పరిశుద్ధపరచబడు వారికి ఒకటే మూలము అందరికి ఒకటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామం నా సహోదరులు ప్రచురపడుతును సమాజం మధ్యను నీ కీర్తిని గానం చేతును అని చూసారా ఎవరన్నారు మాట బాగా తనంలో అన్నాడా మంచి పాపులారిటీ వాడు ఉన్నాడా లేదంటే ఈ భూమి మీద అంతకంటే పేరు పెట్టాక ఉన్న వాళ్ళు అన్నారా ఈ లోకాధిపతి ఒక మాటలో అధికారి ఆయన ఉన్నాడు యాక్చువల్ ఏమని దేవుడు నమ్ముకుని ప్రతి ఒక్కరిని సహోదరుడు అని పిలిచాడు మనం ఆయన ఏం తెలుసా డబ్బులు పెట్టు అందాన్ని పెట్టు చదువులు పెట్టు క్వాలిఫికేషన్ పెట్టు మనం ఏం చేస్తాం తెలుసా తక్కువ చేసి మాట్లాడతాం అండ్ యూ హ్యావ్ నో రైట్ టు సే లైక్ దట్ మనం ఇది అర్థం చేసుకోవాలి మన జీవితం మనకు అర్థం కాకపోతే ఏంటో తెలుసా యెరొబెయాము చేసిన పాపం ఎంత పెద్ద పాపమో మనకు అర్థం కాదు అంతేకాదు ఈ ప్రవక్త దేనికి సపోర్ట్ చేశాడు తెలుసా యెరొబెయాము చేసిన ప్రతి తప్పుకి సపోర్ట్ చేసి మాట్లాడాడు యెరొబెయాము చేసిన ప్రతి తప్పు గురించి యూదా దేశం నుంచి వచ్చినటువంటి ఈ చిన్న ప్రవక్త చెప్పినట్టు చెప్పాడా చెప్పకుండా ఏం చేసి తెలుసా వెనకేసుకొచ్చాడు ఒక మాటలో కానీ ఎప్పుడైతే దైవికమైన జడ్జిమెంట్ వచ్చిందో వెంటనే ఈ ప్రవక్త ఏంటో తెలుసా తిరగబడి ఏం మాట్లాడి తెలుసా అబద్ధాలు ఆడాడు ఏమాడాడు నిజంగా అతనికి యెహోవా ఒక సెలవు ఇచ్చి ప్రత్యక్షమయ్యి అతను తీసుకొచ్చి భోజనం పెట్టమని చెప్పబడిందా బైబిల్ రాసిన అద్భుతమైన ప్రత్యక్షమైంది ఏమందో తెలిసే నువ్వు తెలుసుకోవాలా నా మాట వినకపోతే ఏమవుతుందో ఇతని జీవితంలో వచ్చి నువ్వు తెలుసుకోవాలి ఎవరు బతుకున్నాడో తెలుసుకోవాలా నా జీవితం నేను ఎంత సీరియర్గా ఉంటానో ఈ విషయంలో నువ్వు తెలుసుకోవాలి ఇక్కడ రెండే విషయం మనం అర్థం చేసుకోవాలి ఒకటి మనుషులు ఒకప్పుడు దైవజనులే కానీ ఈరోజు అబద్ధాలు ఆడుతున్నారు లేనిపోయిన అబద్ధాలు ఆడట్లేదా అప్పుడు అసలు అబద్ధాలు ఆడటం చూసామని చెప్తారు అసలు యాక్చువల్గా మీరు గమనించండి ప్రతి ఒక్కరికి బలహీనత ఉంటుంది కానీ ఏంటో తెలుసా తిరిగి ఎక్కడికి వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా శత్రువు ప్రతి ఒక్కరిని మోసం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా నేను సహోదరుని సంగతి తెలుసుకోగలిగాను దానికి చేయలేదా అతను రాజు అయినప్పటికీ కూడా నేత నుంచి చెప్పినప్పుడు వెంటనే అతను ఏమన్నాడు యాక్చువల్గా అయ్యో నేను పాపం చేశాను పాపం చెప్పినోడిని సపోర్ట్ చేశాను నేను అప్పుడు ఈ ప్రవక్త ఎంత తెలివిగా మోసపోయాడు తెలిసిన శత్రువు చేత అతను పిలిపించి అతను భోజనం పెట్టగానే అతను ఏమంటే తెలుసా శిక్షకి కారణమైపోయాడు యాక్చువల్గా నన్ను అడగనే ఉంది నేను ఇంకో మాట చెప్తాను మనుషులు దేవుడి పేరు చెప్పి అబద్ధాలు చెప్పుకుంటా ఉంటారు ఏం చెప్తారు దేవుడి పేరు చెప్పి అబద్ధాలు చెప్పుకుంటారు నన్ను అడగనే ఉంది న్యూ టెస్ట్మెంట్ మొత్తంలో కూడా ఎవరైనా ఒక సాక్ష్యం చెప్పమంటే వాళ్ళ జీవితంలో ఆత్మసంబంధమైన ఎక్స్పీరియన్స్ చెప్తారు కానీ భౌతికమైన విషయాలు చూపుతారని మీరు ఏమైనా చూపించారా భౌతికమైన సంగతులు చూపించి ఇది నాకు దేవుడు ఇచ్చిందని చెప్పారు ఎప్పుడైనా దానికి బదులు ఏం చెప్తారు తెలుసా ఆయనను నేనేమై ఉన్నానో దేవుడి కృప వల్ల అయి ఉన్నాను కట్టుకుంటే 2 జతలు పట్టలేవు పోవడం నీకు ఏమయ్యాను నేను నిలబడటానికి నీకు ఒక స్థలం లేదు యాక్చువల్గా ఏమయ్యాను వాస్తవం కపట సహోదరులు ఉన్నారు నదులు వాళ్ళ ఆపద ఉంది అనేక సార్లు అన్నం లేకుండా నేను దిగంబరకుందో బతికాను చలి వల్ల కలిగి బాధలు జరిగినాయి నదుల వాళ్ళ ప్రేమ వల్ల ఆపదలు జరిగినాయి ఇవన్నీ చూసినప్పటికీ కూడా ఆయనను నేను ఏమై ఉన్నాను దేవుని కృప వలనే దేవుడు నీకు ఏది ఇచ్చాడు అది కాదు ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నాడు అది లేకపోతే బైబిల్ గురించి దేవుడికి సరిగ్గా తెలియలేదు నన్ను అడగనే ఉంటాయి అబ్రహాము మా తండ్రిని చెప్పుకొని మొదలు పెట్టవద్దు దేవుడి రామం చెప్పడం మాకున్న ఆస్తి పాస్తుని పెట్టు మేము ఇదని చెప్పుకొని మొదలు పెట్టద్దు ఎట్లాంటి మీకంటే చిన్నపిల్లలు చాలా మంది ఇచ్చి మిమ్మల్ని
అవమానిస్తారు జాగ్రత్త. అబ్రహాం మా తండ్రి, నువ్వెవరు మా చెప్పడానికి? నువ్వు మొదలు పెట్టొద్దు. అబ్రహాం ఈ రాళ్ళ నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని పక్కన పెడతాడు. వీళ్ళు ఎవరో నాకు తెలియదు అబ్రహాంతో చెప్పేస్తాడు. మీరు గమనించలేదు, స్పిరిచువల్గా నిలిచి ఉండేది ఏంటో తెలిసే మన దేవుడితో చేసే ఫెలోషిప్ మాత్రం. నిజానికి ఫెలోషిప్ ఎప్పుడు వచ్చిందో తెలిసే దైవిక ప్రణాళిక తెలుసుకున్నప్పుడు, దేవుడు తన హృదయంలో ఏమనుకున్నాడో అది మనకు అర్థమైనప్పుడు. అది అర్థమైనప్పుడు నా ప్రతి ఫుడ్ స్టెప్, ప్రతి అడుగు ఇటు పక్క వెళ్తే అటు పక్కకి వెళ్ళింది. నేను కనీసం నేను ఒక మాట చెప్పగలను, చాలా పరిచయాలు ప్రపంచంలో ఉన్నాయండి, కానీ వీళ్ళు చాలా మంది దేవుడు వదిలేసారని చెప్పడం తప్ప. బట్ స్టిల్ దే ఆర్ కంటిన్యూ. ఎందుకో తెలిసే సహోదరులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. దేనికోసం ఇష్టపడుతున్నారు? అధికారులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. దే వాంటెడ్ టు బి మాస్టర్స్. There is only one master, his name is Jesus Christ. Hallelujah. Praise the Lord. అక్కడ ఓన్లీ ఒక్క నాయకుడే ఉన్నాడు. నేను ఇంకో మాట చెప్తే తెచ్చేసి తప్పు అనుకోవాలి. ఈ సంఘము నాదని పౌరు చెప్పగలుగుతాడా? ఈ సంఘం నాదని చెప్పి ఇంకెవరు చెప్పగలుగుతారా? మరి ఒక్కడే చెప్పకూడదు, ఒక్కడే చెప్పకూడదు. ఎవరైనా నా సంఘం నేను అసలు ఆ పాటను తీసి పక్కన పెడతాను. నిజమే, మన తెలియక చేసి పోకూడదు. కానీ నిజానికి మన యజమానికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేకపోతే మనం బతికున్నా ఒకటే, లేకపోతే అక్కడ పెద్ద విషయం ఏంటో తెలిసే, ఒక అచ్చ చెడ్డ మాంసం అత్తం పుట్టింది. ఒక ఆవిడ వెనక నుంచి వచ్చి తీసుకొచ్చి ఏం చేసింది తెలిసే, పగల కొట్టింది. ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఆ బాటిల్ దేనికోసం మనం వాడుకునేవాడు. ఎందుకంటే సెంట్ బాటిల్ ఎప్పుడు కూడా లోపల సెంట్ కంటే కూడా బయట ఎంత అందంగా కనపడుతుంది మనకు తెలుసు కదా. సెంట్ బాటిల్ బయట చాలా అందంగా కనపడుతుంది, కానీ ఆ వంట చేయలేదు. ఏం చేసింది తెలుసా, పగల కొట్టింది. ఇది దేనికి పనికి రాకూడదు. ఎవరి కోసం పనికి రావాలా? చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఈ అత్తలు ఎందుకు మున్నూరు తెలాలి, మీ బేదకి వచ్చు కదా అని మాట్లాడిన యాక్షన్. కానీ ఆమె వాడు తెలుసు ఏంటంటే ఇబ్బంది ఉన్నా నేను ఏం చేస్తాను తెలుసా, ఆయన కోసం ఆయన ఇచ్చాడు చెప్పి పక్కన పెట్టుకోండి. నేను ఎవరి కోసం వచ్చి పడతా? ఆయన కోసం. ఆధునిక క్రైస్తవుల్లో ఫారినర్స్ ఒక ఆయన అన్నాడు. ఎందుకు మరి చాలా మంది ఫారినర్స్ లేదా ఎవాంజలిస్టులు వాళ్ళు చచ్చిపోయేటప్పుడు తమ కొనదంతా ఇచ్చేసి చచ్చిపోతున్నారు, వాళ్ళ కోసం ఏం చూడలేదు. కానీ ఇండియన్స్ మాత్రం చక్కగా స్థిరపడిపోతారు. ఇవన్నీ తీసుకొని ఏం చెప్తున్నారు? వాట్ ఈస్ దిస్? మన లైఫ్లో అదేంటో మనకు తెలిస్తే మనం వాళ్ళలాగా ఉంటాం. దేర్ ఇస్ నో డౌట్. నేను చాలా విషయాలు మీకు తెలియని కాదు యాక్చువల్గా. అదోనిరామ్ జడ్సన్ ఆయన బర్మా మిషన్. తను చచ్చిపోయినప్పుడు తన జీవితం తనకేం లేదు, ఒక చిన్న కోటు మిగిలింది. ఆ కోట్ అతనికి వేసి ఆ కోట్లో నిలబెట్టిన గదిలో ఇట్లా చూశారంటే ఆయన ఎన్నో సంవత్సరాలు పనిచేశాడు. ఈ రోజుకి అక్కడ ఏమైనా క్రిస్టియన్ మిగిలిందంటే ఆయన సమయం. మన జీవితంలో చాలా విషయాలు మన కోసం ఖర్చు పెట్టినటువంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి, కానీ మనకు ఆ దారొద్దు. ఎందుకు? దేవుడు హృదయం తెలియదు. చేసినట్టే ఈ రోజులో తన సహోదరుతో కలవకూడదని ఏం చేశాడు తెలిసే, దయచేసి ఒక బాగా చూసి మనం అయిపోతుంది. నాకు 10 minutes మాత్రమే అయిపోయింది. ఒకసారి చదువు మొదటి కింగ్స్, మొదటి రాజు 11 మొదటి రాజు 11 గమనించండి. 27 వచ్చింది దయచేసి. తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు కాదండి, మొదటి రాజులు 13 అసలు క్షమించండి 12:27 క్షమించండి 12:27. యెరోబాము ఆలోచన చేసి 2 బంగారములు చేయించి జనులను పిలిచి, యెరూషలేము పోవడం మీకు కష్టము, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశంలో నుండి నువ్వు రప్పించడం మీ దేవుడు ఇదే అని చెప్పి అప్పుడు బేతేలందును వాడు దారుణంగా ఉంచాను. ఎంత దారుణం అండి యాక్చువల్గా, ఎంత దారుణం. 2 బంగారు తోడు చేయించి యెరోబాము ఒకటి బేతేల్లో ఒకటి దానిలో పెట్టి ఐగుప్తు నుంచి నన్ను తీసుకొచ్చి నీ దేవుడు యెహోవా. ఎంత దారుణం. నన్ను అడగలేమండి, ఏ ఇశ్రాయేలుకి తెలియదా బంగారు తోట చేసినప్పుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో ఏం జరిగిందని తెలియదా? జనాల్ని ఎంత లేవీలు వచ్చి మిగతా తమ సహోదరుని చంపడం వల్ల లేవీని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత పెద్ద తంతు జరిగింది తెలియదా? వాస్తవానికి అది నిర్గమకాండ 29-30 మధ్యలో ఉన్న సంగతి తెలియదా? కానీ ఈ రోజు యెరోబాము ఎంతో యథేచ్ఛగా 2 బంగారు కోటలు తీసుకొచ్చి ఇదే మీ దేవుడు యెహోవా అంటే గుడ్డిగా నువ్వెందుకు పోతావు అక్కడికి నాకు అర్థం కావట్లేదు. నువ్వెందుకు పోతావు? మిమ్మల్ని సహోదరులు ఉండని పిలవలేదా? మీకు ఏది సత్యమో ఏది అబద్ధమో మీకు తెలపబడలేదా? మాయా స్వరూపుడే నన్ను వెంబడించమని యెహోవా మీకు చెప్పాడా? ఐగుప్తుల్లో దేవతలను అనుసరించే మీరు కూడా నన్ను నడవండి అని చెప్పాడు. యాక్చువల్గా చెప్పలేదే. మనం ఎందుకంటే వెళ్తాం వాస్తవానికి?
మనకి వీక్నెస్ ఉంది. ఎల్లప్పుడు మనం మస్తికి చిక్కులు కూర్చుంటాం మనం కదా. ఎందుకంటే నాకు ఎన్నో అవసరం ఉన్నాయి, దేవుడు నాకు ఇవ్వలేడు, అందుకని ఎవరు వచ్చి నాకు చేస్తే చాలు వాళ్ళ వెనకాల పెట్టిపోతాను. నువ్వు మనుషులను వెంబడించావా? నువ్వు ఎవరిని వెంబడించదా? యేసు ప్రభు. దేవుడు వెంబడించలా. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడు వెంబడించావా? మనుషులను వెంబడించవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో సహోదరుని విడదీసే దేన్నైనా సరే వాస్తవానికి నువ్వు ఒప్పుకున్నావా? నువ్వు దేవుడి ప్రణాళిక నుంచి ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళిపోయావు. దూడలు చేసుకుని బతకాల్సిందే. ఒక్క మాటలో దూడలు దేవుడికి ఇష్టమా? మందిరం పెట్టడం, ఒక ముందు పెట్టడం అలవాటు మనం యాక్చువల్గా చాలాసార్లు మనం మళ్ళీ ఎవరు పెట్టలేదు. ఆ సంతోషం. ఉండి ఎందుకు ఉండి పెడతారు? పెట్టేదే అందుకు కదన్నా. నిజానికి ఉండి చిన్నది, మందిరం పెద్దది. అక్కడ ఉండియే అసలు పర్స్పెక్టివ్. మన లైఫ్లో ఇది అర్థం కాకపోతే విలువైన ధైర్యం ఉండడానికి మనం ఈజీగా పక్కన పెడతాం. నేను ఇంకో మాట చెప్తాను. ఎందుకు ఈయన వాస్తవానికి ఆయన చెప్పడానికి వెళ్ళిపోయాడంటే, ఆయన చూడండి, ఆయన ఏమైనా చేశాడా? భోజనం పెట్టాడు అంతే. ఆయన ఏం చేశాడు? దానికోసం నీకు కన్ఫర్మేషన్ అవసరం. ఎంత దర్జాగా నువ్వు వెళ్ళి వాకింగ్ చెప్పి వచ్చావు అక్కడికి, తిరిగి దేనికోసం పడిపోయావు తెలుసా? భోజనం కోసం పడిపోయాడు. వాట్ ఈస్ దిస్? నీకు భోజనం పెట్టలేని దేవుడా? మన్నా పైనుంచి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకు రాకుండా నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది. స్తోత్రం. అందరినీ సేవకు రామని చెప్తావు, నేను ఎట్ట పోషించబడాలని. ఆయన నా చెంప మీద కొట్టాడు ఒక రోజు మధ్యాహ్నం పూట. అరణ్యంలో మా అమ్మ అంత ఎవరు కష్టపడి సంపాదించారు నాకు చెప్పాను. యాక్చువల్ మోసే కష్టపడ్డా, అహరోను కష్టపడ్డా, ఇశ్రాయేలులో ఏ ఒక్క పెద్ద కష్టపడ్డా? వీళ్ళు 40 సంవత్సరాలు ఏం తక్కువ కాకుండా తిన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కనాడ దేశంలో అడుగుపెట్టిన తర్వాత మాత్రమే మా అన్న పట్టం మానేసింది. యాక్చువల్ హల్లెలూయా. వ్యవసాయ ప్రాంతం క్లియర్గా రాసుకుంటారు. పోతారు. దేవుడు తనంతా తను ఏదో పని చేయదు. దేవుడి కోసం అప్పు చెప్పుకోవచ్చు. మనుషులు తిరగబాక సౌకర్యాలు ఎంతకాలం ఉండవు. సౌకర్యాలను చూసుకొని నేను కట్టుకున్నాను అనుకుంటాను. చాలా సింపుల్గా సౌకర్యాలు దగ్గర పెట్టి దేవుడి ఇచ్చని చెప్పుకుంటాను. మన దిగంబరత్వం అందరికీ తెలుసు యాక్చువల్ కదా. పెద్ద పెద్ద కోట్లు కప్పుకున్నంత మాత్రం దేవుడి ముందు మనం దిగంబరం కాకపోం. అవునా కదా? మనం చెప్పేది ఏంటి? మన లైఫ్లో మనం దేన్ని కోరుకుంటాం? యాక్చువల్గా సహోదరత్వాన్ని, బ్రదర్ని కోరుకుంటాం లేదు. ఇంకొక వచ్చిన మాట్లాడి నేను ఎందుకు చేస్తే అయిపోయింది. ఇంకా 5 మినిట్స్ ఉంది. నేను నా టైంలో ఉన్నాను. యాక్చువల్గా 133 కీర్తన 133 చివరి వచ్చిన చూడండి దయచేసి.